అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇయాలటి మన బ్లాగ్ 10 ఏళ్ళు అవుతుంది మా పెళ్ళయ్య కాబట్టి 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి ఇట్లా దేవుళ్ళ కళ్యాణం చేపిస్తారనమాట. నాకు తెలిసిన వాళ్ళు చేపించారు కాబట్టి నేను నా గుళ్ళేనే రీక్రియేట్ చేద్దామంటే అది అవ్వలేదనమాట. సాయిబాబా గుడి కాబట్టి పెళ్ళిళ్ళు చేయమంటే ఇంకా మేము మన ఇంటికన్నీ మా ఊర్లని పూజ చేస్తున్నాం అనమాట. సో లక్ష్మీనారాయణుల కళ్యాణం చేస్తున్నాం. ఆ కళ్యాణం కావాల్సిన అన్ని రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను రెడీ అవుతున్నా. సో ఇప్పుడు మనం రెడీ అవుతాం. నేను ఫస్ట్ అయితే ఫేస్ సిరం అప్లై చేస్తున్నా. ఈ సిరం ఎంత మంచి పని చేస్తుందో తెలుసా? ఇది డీప్ గా మన స్కిన్ లోకి పెనెట్రేట్ అయ్యి డార్క్ స్పాట్స్ ని తగ్గించేసి రేడియంట్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది అండ్ ఈవెన్ స్కిన్ టోన్ ని కూడా ఇస్తుంది మనకి. సో అదే ది డర్మాకో వాళ్ళది 10% విటమిన్ సి ఫేస్ సిరం అనమాట. సో ఇదొక పవర్ఫుల్ కాంబినేషన్ అనమాట. ఇందులో 10% విటమిన్ సి ఉంటుంది అండ్ 5% నయాసినమైడ్ ఉంటుంది. సో ఈ 10% విటమిన్ సి అనేది గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది అనమాట. నయాసినమైడ్ అనేది సీబం ప్రొడక్షన్ ని రెగ్యులేట్ చేసి ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది. సో ఇది సేఫ్ అండ్ ఎఫెక్టివ్, డిజైన్ బై డర్మటాలజిస్టులు. చూసిరా స్కిన్ లోకి ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో అండ్ అస్సలు గ్రేజీగా లేదు. సో ఇప్పుడు ఒక టెస్ట్ చేద్దాం. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో హాఫ్ కప్ బెటాడిన్ వేసి దాని తర్వాత ఆ 10% విటమిన్ సి ఫేస్ సిరం వేసి చూపిస్తాను. చూడండి ఎంత ఫాస్ట్ గా అబ్జర్వ్ అయిపోతుందో. చూసిరా వాటర్ కలర్ లోకి ఎంత ఫాస్ట్ అయిపోయిందో. సో ఇది సో ఎఫెక్టివ్, అందుకే మన స్కిన్ కి అంత మంచిగా పనిచేస్తుంది. సో ఈ సిరం యూజ్ చేస్తే మనకు మంచిగా ఈవెన్ టోన్ వస్తుంది స్కిన్ అండ్ అట్లనే డార్క్ స్పాట్స్ తగ్గిపోతే ఒక రేడియంట్ గ్లో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ ని మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తే వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అండ్ ది డర్మాకో అఫీషియల్ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ లో ఉంది. అండ్ అంతేకాక కింద కనిపించే ఈ కోడ్ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో ది డర్మాకో వాళ్ళు మంచి మంచి ప్రొడక్ట్లు అందించడే కాదు, వీళ్ళు యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా 20,000+ స్టూడెంట్స్ ని ఎంపవర్ చేస్తున్నారు ఎలాంగ్ విత్ భూమి. సో మనం ఏం కొన్నా సరే ఆ ఆర్డర్ ని చైల్డ్ కి లింక్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ కి హెల్ప్ అయ్యేటట్టు చేస్తారనమాట. సో అన్ని డర్మాకో ప్రొడక్ట్స్ కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మేము మా పెళ్లి రోజు నాడు మా ఊర్లో గుడికాడ లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే మా పెళ్లి రీక్రియేషన్ సాయిబాబా గుళ్ళోనే చేద్దాం అనుకున్నాం, కానీ అది అక్కడ సాయిబాబా ఉంటాడు కాబట్టి కళ్యాణాలు అవి చేయరు అని అంటే ఇక మళ్ళీ నిజామాబాద్ అనుకున్నాం, షెట్పల్లి అనుకున్నాం, రకరకాల ప్లేస్లు అనుకున్నాం. ఇక అన్నిటికన్నా ఊర్లోనే గుడి ఉంది, ఎట్లాగో మా వాళ్ళు కూడా అందరు రావాలి కాబట్టి వాళ్ళని తక్లీఫ్ పెట్టుడు ఎందుకు ఎండలా అని చెప్పేసి గుడికాన్నే లక్ష్మీనారాయణుల కళ్యాణం చేస్తున్నాం అనమాట. సో పొద్దున వెంకటేశ్వర స్వామికి రాగానే అభిషేకం చేసినాము. మేము మంచిగా గుడి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసి దేవునికి దండం పెట్టుకున్నాము. మీ అందరికి తెలిసిందే మా ఊర్లో ఏం పండగలైనా సరే మా అక్కలే వంటలు చేస్తారు, మా అక్కలే కూరగాయలు కట్ చేస్తారు, అంతా అక్కలు అన్నలే చేస్తారు. సో ఒక రోజు ముందే నేను వాళ్ళందరికీ చెప్పి ఖచ్చితంగా రావాలని చెప్పినాను అనమాట. సో వాళ్ళందరూ పొద్దుగాల నచ్చేసారు. రాగానే ఇంకా వంటలు స్టార్ట్ అయిపోయినాయి. మేమే సామాన్ తీసుకొచ్చుకున్నాం, మేమే అన్నీ చేసినాం అనమాట. సో ఇక అభిషేకానికి ఇక్కడ అయ్యవారి వాళ్ళ కొడుకు ఈయన. సో ఈయన నేర్చుకుంటున్నాడు అండ్ మంచిగా అందరికీ పూజలు కూడా చేస్తున్నాడు అనమాట. సో మేము ఆ రోజు మా గోత్రనామాలు చెప్పుకొని ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ చేసిండు పంతులు. ఇంకా అభిషేకం అయిపోయినాక అయితే లక్ష్మీనారాయణుల కళ్యాణం కాబట్టి లక్ష్మీని నారాయణుని మా పక్కూరు పంతులు రెంజర్ల పంతులు నాగరాజ్ అని అందరికీ తెలుసు. సో వాళ్ళ నాన్న ఆయన, మీరు కూడా మన పూజ వ్లాగ్లలో చూస్తే ఆ అయ్యవారే ఉంటాడు ఇప్పుడు. సో ఆయన విగ్రహాలను తీసుకొని వస్తున్నారు అనమాట. మా అక్కలు మా అమ్మలు అందరు వచ్చేసినారు. అయితే ఆ విగ్రహాల గురించి ఒక స్టోరీ చెప్తా. సో ఆ విగ్రహాలను నాగరాజ్ పంతులు వాళ్ళ బాబాయి 108 ఊర్లలో ఊరూరుకు తీరుకుంటా కళ్యాణం చేస్తున్నాడు అనమాట. సో అట్లా లక్కీగా ఆ విగ్రహాల ఊరేగింపులో మన ఊరికి కూడా వచ్చి
అంటే ఎవ్రీ ఈ డే ఈవినింగ్ చేస్తున్నారు లక్ష్మీనారాయణుల కళ్యాణం. మనం ఇక్కడ పొద్దున్న చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ విగ్రహాలను వేరే ఊరికి తీసుకుపోయారు అనమాట. సో ఇక్కడ వంట వరకు అలా చాలా లేట్ అవుతుంది. మేము ఒక పొద్దుంటాం కానీ అందరూ ఒక పొద్దుండలేరు కదా. పొద్దున చాయ్ ఉప్మాన్ అయితే చేసేసినాం అనమాట. అవి తింటే ఇంకా వంట అయిపోయిన తర్వాత అందరూ వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు, కళ్యాణం మొత్తం అయిపోయినాక లంచ్ చేయొచ్చు అని. ఇక్కడ మా అత్తమ్మలు అందరూ నానమ్మలు అందరూ ఇస్తరాకులు కుడుతున్నారు అనమాట. దేవునికి ప్రసాదం ఇస్తరాకులలోనే పెట్టినాము. పూజకు కావాల్సిన సామాన్ అంతా ముందే చెప్తే అది మేము తెచ్చిపెట్టుకున్నాము. అండ్ ఆయన కూడా కొన్ని తీసుకొచ్చిండు అనమాట. ఇక ఒక దిక్కు వంటలు అయితే ఉన్నాయి, ఇంకో దిక్కేమో ఇక్కడ దేవునికి తలంబ్రాలు పువ్వులు ఇవంతా కూడా ఇక్కడ సెట్ చేస్తున్నారు. సో నేను కూడా అమ్మవారికి పుస్తమట్టలు తెచ్చినా కాబట్టి అవి కూడా ఇచ్చేసినాను అనమాట. ఇక 5గురం కలిసి మంచిగా ఇట్లా అక్షంతలు కలుపుతున్నాం. దాని తర్వాత మేము కూడా పెళ్లి చేసుకుంటాం కదా ఈ పూజ తర్వాత, అందుకోసమని కలర్ఫుల్గా ఉండేందుకు దేవునికి కూడా ఇద్దరికి కలిపి మంచిగా అక్షంతలు అయితే చేసినారనమాట. కలర్ అక్షంతలు కూడా చేసిర్రు. ఇక ఇట్లా పూజకు కావాల్సిన సామాన్ అంతా తయారైపోయింది. అయితే మేము దేవుళ్ళని ఎదుర్కొనికి పోతున్నాం అనమాట. ఇప్పుడు మన పెళ్ళప్పుడు కూడా ఎదుర్కోళ్ళు ఉంటాయి కదా, మాకైతే ఉంటాయి. అట్లనే మేము దేవుళ్ళని ఎదుర్కొనికి పోతున్నాం మంగళారతులతో మంచిగా. ఒక కసండిల నీళ్ళు, అట్లనే మంగళ వాయిద్యాలు లేవు కాబట్టి బాక్స్ పెట్టుకొని అందులో మంగళ వాయిద్యాల పాటలు పెట్టుకున్నాం. అట్లా అక్క అన్న ఒకటి, నేను మా ఆయన ఒకటి పట్టుకున్నాం. ఎంత వెయిట్ ఉండేనో. ఇక పూజ స్టార్ట్ అయింది. ఫస్ట్ గణపతి పూజ కంపల్సరీగా, దాని తర్వాత లక్ష్మీనారాయణుల కళ్యాణం అనమాట. మొన్న మన కమ్యూనిటీలో సీతారాముల కళ్యాణం చూసిన, కానీ నేను ఎప్పుడు కళ్యాణం చేపియలేదు. ఫర్ ద ఫస్ట్ టైం లక్ష్మీనారాయణ కళ్యాణం మా ఊర్లో మా వెంకటేశ్వర స్వామి గుడి ముందు చేసుడు, అది కూడా మా పెళ్లి రోజు నాడు చేసుడు. ఇంకా మస్తు 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 మంచిగా అనిపించింది అనమాట. ఇంకా పూజ ఎట్లా జరిగిందో చూడండి. గుణవయ్యా నాయక వినాయక వేదమెరవయ్యా నీ కొరకే జగమంతా వేషములువయ్యా మంగళహారతి గుణవయ్యా గణేశ పంచరత్న ఆదరేణ యోగ ప్రబల బలి ప్రపాదగే హృది స్మరన్ గణేశ్వర సర్వగతం అదోషతం సుభాజితి. ఫస్ట్ అయితే అభిషేకం చేసిర్రు, దాని తర్వాత పట్టు వస్త్రాలు మార్చిర్రు, దాని తర్వాత కళ్యాణం స్టార్ట్ చేసిర్రు. ఇప్పుడు కళ్యాణం చేయించేది నేను మా ఆయననే కాబట్టి ఆడ ముందట మేము కూర్చున్నాం, అన్నీ మా చేత చేయించిర్రు మంచిగా. అభిషేకం అయిపోయింది, అలంకరణ అయిపోయింది, బాసింగాలు కూడా కట్టారు, పట్టు వస్త్రాలు కూడా కట్టారు. పెళ్ళి అంటే నిజంగానే పెళ్లి చేశారు. ఈ రోజు ఇక్కడికి వచ్చి ఆయన ఏ ఊరికి వెళ్ళాలని ఆయన సంకల్పించుకొని ఆ ఊరికి వస్తే భక్తుల యొక్క కోరికలు నెరవేర్చేది ఆయన అడుగు బయట, లేకపోతే ఆయన అడుగు బయట వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకంటే చాలా సార్లు అనుకున్నా కూడా కళ్యాణం చేయాలి, మా ఇంట్లో వేద్దాం అని ఎన్నిసార్లు అనుకున్నా, నేను డేట్ ఇవ్వడం పోస్ట్ పోన్ అవ్వడమే తప్ప చాలా మటుకు అలా సందర్భం కలదు. కానీ
మీరు అడిగిన వెంటనే ఈరోజు సాయంకాలం ఉంది కళ్యాణం అయినా కూడా ఉదయం ఇక్కడికి విగ్రహాలు రావడం, ఇక్కడ కళ్యాణం జరగడం అంటే అది వారు మిమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చినట్టుగా భావన. ఆయన సామాగ్రులని ఆయననే సమర్చుకు. ఇక్కడ ఎట్లా ప్రతి వస్తువు మళ్ళీ మనమే తీసుకుంటాం. దేవుడికి ఎక్కించిన పూలతో సహా మళ్ళీ మనమే నెత్తిలో పెట్టేసుకుంటాం. ఆయనకి ఏమి ఇయ్యం, మళ్ళీ ఎట్లా వచ్చిందో అక్కడే పోతాడు. కానీ భగవంతుడు మనకి ఇచ్చేది శక్తిని, సామర్థ్యాన్ని భగవంతుడు ఇస్తాడు. కళ్యాణం జరుగుతుంది అనంటేనే, లేదా దేవుడి యొక్క పూజ జరుగుతుంది అనంటేనే దాని అర్థం ఆయనకు వరం ఇచ్చేసిండు అని అర్థం. ఆ వరాన్ని మనం గుర్తించగలగాలి. కాబట్టి ఇప్పుడు లక్ష్మీనారాయణ యొక్క శుభముహూర్తం అంటే తల్వాలు పూసేటటువంటి సందర్భం. ఇక తలవాలన్నమాట. మనకు మేనమామలు చేసినట్టే ఇప్పుడు అమ్మవారికి మేనమామ మా అన్న అయిందన్నమాట. సో గంపల తలవాలు పట్టుకొని అందరి దగ్గరికి తీసుకుపోయి అవి ఇట్లా ముడిపించారన్నమాట. మంగళసూత్రాలు కూడా అన్నీ అన్ననే తీసుకున్నాడు, ఎందుకంటే మేనమామ ఇప్పుడు. అండ్ నా అప్పుడు కూడా అన్ననే తీసుకున్నాడు. మేము పెళ్ళి మళ్ళీ చేసుకుంటున్నామని చెప్పి అన్న అక్క వాళ్ళకు ఒక 10 days లీవ్ ఉన్నప్పుడు దాన్ని ఈ రోజు కోసం పోస్ట్ పోన్ చేసుకొని మా కోసమే వచ్చిర్రనమాట. మా పెళ్లి చూస్తారనుకుంటే మంచిగా లక్ష్మీ అమ్మవారికి మేనమామయ్యి దగ్గరుండి కళ్యాణం చేపించిండు అన్న. జీలకర్ర బెల్లం కూడా పెట్టేసినాము, బాషింగాలు అప్పుడే కట్టేసినాము. ఇక దండలు అమ్మవారికి చూపించి అయ్యగారికి చూపించి అమ్మవారికి ఇట్లా చేస్తారు కదా. సో అవన్నీ చేపించిర్రు ఈడ. ఈరోజు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు పెళ్లి చేపిస్తున్నాం కాబట్టి తలవాల లెక్కన మీదికేం చేయొచ్చు, కాకపోతే దేవునికి అక్షంతలు వేసేటప్పుడు మీద వేయకూడదు, కాళ్ళ దగ్గర వేయాలట. అది ఇవ్వాలని నేను తెలుసుకున్నా. ఇక కన్యాదానం కూడా చేస్తున్నాం ఈడ. ఆ కన్యాదానం చేసిన నీళ్ళు అందరు కళ్ళకు అద్దుకోమన్నారు. ఇక్కడ కుంకుమ పూజ కూడా చేపించారు. ఆ గాజుల్ని మంచిగా మనిషికి 2 ఇచ్చినారనమాట. కంకణం కడుతున్నాం. నేను మా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో. ఆయనకు దేవుణ్ణి మొక్కడం ఇష్టం, కానీ ఇట్లా గంటలు కూర్చొని పూజలు చేయడాలు అస్సలు కాకపోతుండే. బట్ నా ఇష్టాలు అన్నిటి కోసం అన్నీ చేస్తున్నాడు. ఇక మంగళసూత్రాన్ని కూడా అందరికీ చూపించినాం. పుస్తమట్టలు మనం తెచ్చినవి పెట్టిరు కాబట్టి అయ్యవారు అమ్మవారికి మంచిగా పుస్తలు కట్టేసిండు. అట్లా లక్ష్మీనారాయణుల కళ్యాణం అయిపోయింది. హారతి ఇచ్చేసినాం, నైవేద్యం పెట్టేసినాం. మేము కూడా అందరి చేత బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. కళ్యాణం ఎప్పుడు మణికొండ గృహ ప్రవేశం చేసినప్పుడు మన వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించినాం. ఇప్పుడు మళ్ళీ లక్ష్మీనారాయణుల కళ్యాణం చేయించినాం అనమాట. ఇల్లు కళ్యాణం వేరు, సీతారాముల కళ్యాణం వేరు. అందరం ఇక మొక్కుకున్నాం. పూజ అయిపోయిన వెంటనే మళ్ళీ
మేము బట్టలు చేంజ్ చేసుకొని మా పెళ్లి కోసం తయారైనాం.